సిగరెట్లు మందు తాక్కండి, పోతారు. నీళ్ళెవరు ఎంత డాక్టర్ అయినా నీ లంగ్స్ని బాగు చేయలేదు. ఎక్కడున్నాడో ఏమో. టైంకి ఫోన్ కూడా ఎత్తాడు. చేసేవన్నీ పిచ్చి పనులు, కోతి వేషాలు. తుప్పు రాసేదవా. అమ్జద్ భాయ్, బజావ్ ఆప్కా హారన్. క్యూ బాయ్? కొట్టు బాయ్ చెప్తాను. పర్మిషన్ లేకుండా నా కారు ఎక్కి కూర్చుందే కాక నాకే ఆర్డర్ చేస్తావా బాయ్? డీసెంట్గా లిఫ్ట్ అడిగా, ఇచ్చావా మరి? ఇవ్వకపోతే కారు పైకి ఎక్కి కూర్చుంటావా? డిస్కషన్ తర్వాత నువ్వు కొట్టు బాయ్, ఆడ పోరిపోతుంది. ఈవ్ టీజింగా? పోలీసులు చూసారంటే నా పుంగి బజాయిస్తారు బాయ్. అరే నీ పుంగికి నా పుంగి అడ్డేస్తా, నువ్వు కొట్టు బాయ్. హే అల్లా, పెళ్ళికి వెళ్తుంటే నాకు ఏంటి ఈ పంచాయతీ? భాయ్ ఆ! హ్మ్. వీడి ఎర్రగడ్డ కళ్ళజోడు వేషాలకేం తక్కువ లేదు. చూసావా బాయ్, ఆ ప్రెజెన్స్ ఎంత ప్లెజెంట్గా ఉందో. అవును బాయ్, ఇలాంటి పోరీ కోసం ఎన్నిసార్లైనా హార్న్ కొట్టొచ్చు. కొట్టమంటావా? ఇంకా చాలు, ఇంకెక్కువ చేస్తే అది వచ్చి కొట్టుద్ది. ఓయ్ కృతి, అరే బాయ్, టీచ్ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. రోడ్డు మీద ఆడపిల్లని కూడా చూడకుండా కుత్తి కుత్తి అంటున్నావు, ఇది ఏమి పద్ధతి? అరే అది కుత్తి కదరా అయ్యా, కృతి తన పేరు. ఓ సారీ బాయ్. కొంచెం సరిగా పలుకు బాయ్. సర్లే బాయ్. ఇంతకెవరా పోరి? తెరి ప్యారా? నై, మేరీ జాన్, మేరీ బేగం. ఓ ముస్లిమా? నీకు దండరా నాయన, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళొస్తా. బాయ్. ఓకే బాయ్. బాయ్. కృతి 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 ఏంటి? అది ఏది? నువ్వు అంత సీరియస్గా అడకు, నేను చెప్పాల్సింది కూడా మర్చిపోతా. అవునా? ఏది? బా, ఇంత ఎటకారం ఎప్పుడు నేర్చుకున్నావే? నీ దగ్గరే, మాస్టర్ కదా నువ్వు అందులో. పొగడకి ప్లీజ్. సిగ్గులేని ఎద్దవా, ఏంటా నివేశాలు? ఆ కార్ పైన కూర్చొని నువ్వేమైనా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఆ కార్ ఎవరిది? లిఫ్ట్ అడిగితే ఇవ్వాల, అందుకే. ఈ కోతి పర్లే మాన్కో. వాటికే నువ్వు పడింది. ఏంటి? అదే నీ మిస్డ్ కాల్స్ చూసి హరిలో అలా వచ్చేసా అంటున్నా. అవును మరి, పంచువాలిటీకి పాయింట్ వేస్తే నీలానే ఉంటది కదా. తుప్పు రాసేదవా. అరే ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నావు ఈ తిట్లన్నీ? నన్ను తిట్టడానికి స్పెషల్గా బుక్స్ చదివి బుద్ధులు నేర్చుకుంటున్నావు ఏంటి? నోరు మూసుకొని దుబ్బ ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు కనిపించకు.
అరే ఎంతసేపు నీ పంతా నీకే గాని ఏమైందో అడగవా? చెప్పింది వినవా అసలు? ఏంట్రా ఏంటి వాయిస్ లేస్తుంది? ఏంటి ఏంటి ఆ, ఏం లేదు. చెప్పు, ఏం చెప్తావో. నీ దగ్గర రావడానికే బయలుదేరా. బైక్ స్టార్ట్ అవ్వకపోయేసరికి బైక్ రిపేర్ అవ్వడానికి వెళ్ళా. ఏమైంది? సైలెన్సర్లో ఎవడో గులకరాళ్ళు వేసాడు. స్కూల్ పిల్లల దగ్గర రస్నా ప్యాకెట్ లాకుంటే ఇలానే జరుగుతుంది. అయినా ఫోన్ ఎత్తాలిగా, ఫోన్ ఇంట్లో మర్చిపోయా. తర్వాత చూసుకున్నాక చేయాలిగా. చేస్తే ఫోన్లో కాసేపు డైరెక్ట్ కాసేపు షండుతావు. ఇన్స్టాల్మెంట్లో ఎన్నిసార్లు ఎందుకని? అంటే నేను నీకు గయాల దాంట్లో కనిపిస్తున్నానా? నువ్వు ఇలానే విసిగిస్తుండు. కృతి బా, ఈ చీర ఒకటి నా ప్రాణానికి. ఇప్పుడు నేను సెట్ చేస్తాను. నాకు చీర కట్టుకోవడం రాదురా అంటే ఒకటే గొడవ చేస్తావు, కట్టుకోమని. చెప్పు రాసేదివా. ఏం చెప్తున్నా? ఇలానే విసిగిస్తే హగ్గిస్తా అంటున్నావు. చంప పగల కొడతా. నాకన్నీ గుర్తున్నాయి. నువ్వు ఇలానే విసిగిస్తూ ఉండు. నీకు హ్యాండ్ ఇచ్చి నాలాంటి డాక్టర్ని చూసుకొని చెప్పులు పెట్టకుండా పెళ్లి చేసుకుంటా. అది చెప్పులు బూట్లు కాదు, చెప్పా పెట్టకుండా. పలకడమే రావట్లేదు, పెళ్లి చేసుకుంటుందంట. విక్కిరించడం మాపురా వంకరోడా. నాకు ఇష్టం వచ్చినట్టు పలుకుతా. ఎకిరిస్తున్నా అనుకునే బదులు కరెక్ట్ చేస్తున్నా అనుకుంటే పేషెంట్ల ముందు బూతులు మాట్లాడుకుని ఉంటావు. ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నువ్వేం నాకు నేర్పించక్కర్లేదు. అబ్బో, అయినా ఎలాగో మా ఇంట్లో డాక్టర్ సంబంధమే చూస్తున్నారు. నేను వెళ్ళిపోతే కానీ నీకు అర్థం కాదు. రే, ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? డాక్టర్ చేసే అమ్మాయికి డాక్టర్ సంబంధమే ఇంట్లో వాళ్ళు ఎందుకు తీసుకొస్తారో? ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశానుగా. నీ మొహం రా. ఆ ప్రొఫెషన్కి ఉన్న వాల్యూ అలాంటిది. యాప్రాన్ అంటే తెలుసారా నీకు? ఏరియల్ తెలుసు. ఆ? సర్ఫ్ ప్యాకెట్. పోయి అమ్ముకో. యాప్రాన్ అంటే ఇదేంటో తెలుసా? చెప్పావు యాప్రాన్ అని ఎన్నిసార్లు చెప్తావు? అదేరా చెప్తున్నా. ఇది మేము ఎందుకు వేసుకుంటామో తెలుసా? ఇది వైట్ కలర్లోనే ఎందుకు ఉంటుందో తెలుసా? బ్లాక్ కలర్లో ఉంటే లాయర్ అనుకుంటారని. ఎద్దవా. పీస్. ఇట్ ఇండికేట్స్ పీస్. ఈ యాప్రాన్లో రెస్పెక్ట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రీఅష్యూరెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ రైమింగ్ కూడా ఉంది. లేమ్ జోక్స్ వేసావనుకో మొహం పగిలిపోతుంది. ఈ యాప్రాన్ వేసుకున్నప్పుడల్లా ఒక అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. అయినా మీ డాక్టర్లతో వచ్చిన బాధే ఇదే. టాబ్లెట్ రాయమంటే పిచ్చికి తొలగిస్తారు. ఏమైనా అడిగితే మాత్రం ఇంగ్లీష్ టీచర్లా ఏదేదో వాగుతారు. నువ్వు తెలుసుకుంటావనే కదరా చెత్త ఎదవా. చెప్పడానికి నీకు ఇంట్రెస్ట్ ఉన్నా వినడానికి నాకు ఉండాలిగా. అయినా నేను టైంకి రాలేదని నువ్వు ఇలా తలదన్న అవసరమా? టైంకి రాలేదని కాదు, టైం సెన్స్ లేదనరా సెన్స్లెస్ ఎదవా. టైంకి సెన్స్ యాడ్ చేసినంత మాత్రం టైం సెన్స్ ఉందని అనుకుంటే అంత టైం బాగానే ఉండేది. కదా, అర్థం కాలేదు కదా? నువ్వు చెప్పింది మరి నాకు కూడా అర్థం కాల. ఇక్కడ తగిలావురా బాబు. ఆటోని పిలిచిసావు, వెళ్దాం. ఆటో! కృతి, పొద్దు నుంచి ఏం తినలేదా? ఆకలేస్తుంది. సాంబార్ రైస్ స్మెల్ అదిరిపోయింది. నీకు ఇష్టమని చేసుకొచ్చా. వా, ఎంత ప్రేమో. ఇంత ప్రేమగా చేసావు, అంతే ప్రేమగా తినిపివా? నువ్వు అంత స్పేస్ ఇచ్చావా? అక్కడ స్పేస్ ఉండదు, లాక్కోవాలి, తీసుకోవాలి. అవునా? ఎలా ఉంది? ఉప్పు కారం సరిపోయిందా? అన్నీ సరిగ్గా సరిపోయినాయి. నీలాగా ఛీ, ఎప్పుడు అదే. బీ డర్టీ బీ లాయర్ ఫర్ ద సేమ్ పర్సన్. ఆహా, మార్నింగ్ ఇష్టం లేదుగా. అందుకే కదా కాల్ లిఫ్ట్ చేయకుండా పోస్ట్లు రీల్స్ చూస్తున్నావు. ఇప్పుడు తిక్క పనులు చెత్తనా కొడుక. బాబు, డబ్బులు. మర్చిపోయా. ఫ్రీ సర్వీస్ ఉంటే బాగుండేది.
భయ్యా ఎంత ఏ కృతి నా దగ్గర ఉన్నాయిరా. కృతి నా దగ్గర ఉన్నాయని చెప్తున్నా ఎంత కదా. 69 రూపీస్. రే వద్దురా. అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇంత చేస్తా బాగున్నా. ఎందుకు కృతి, నేను ఇస్తాను కదా. అవునా, బ్యాలెన్స్ చూద్దాం. ఇటు ఇవ్వు. ఆ, ఇప్పుడు ఎందుకు కృతి? ఇవ్వు చూద్దాం. 16 రూపాయలు. అది కూడా తమరు తర్వాత రోజు తాగే సిగరెట్కి రాత్రి నా చేత కొట్టించుకున్న డబ్బులు. ఏదో 16 రూపాయలు తీసుకున్నాను పద్దాక అనాలా? ఇస్తానులే. ఏమిస్తావురా? ఇదిగో చూడు, నువ్వు తాగే సిగరెట్ ఖర్చులు నేను ఇవ్వడం, నువ్వు తాగడం. అయినా నీ సిగరెట్ ఎంతరా? 15 రూపాయలు. మిగిలిన ఆ 1 రూపాయి దేనికి? సెంటర్ ఫ్రెష్ డబ్బులు కూడా నా చేతనే కొట్టించుకున్నావు కదరా చెప్రాసేదవా. మళ్ళీ చెప్పడానికి నా ముషి అయ్యగారికి. ఎప్పుడు తగిలావేమో గాని నీ పుణ్యమా అని ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాల్సిన దాన్ని ఆర్ఎంపీ డాక్టర్ అయి ఇప్పుడు క్లినిక్ పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు చదవకుండా నన్ను అంటావేంటి? అరుస్తున్నావేంట్రా? చదవనిచ్చావురా నువ్వు అసలు? గాలి ఎదవా. ఇంటర్ చదివే వాళ్ళే కాదు, కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కూడా ఎదవలకే పడతారని ప్రూవ్ చేసిన ప్రొఫెసర్ విరా నువ్వు. ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు తిట్టడం అవసరమా? ఇప్పుడు కూడా తిడుతున్నారా ఇంట్లో నన్ను? సోంబేరి ఎదవా. రిపేర్కి ఎంత అయిందో అక్కడికి వెళ్ళాక స్కానర్ పంపించు. నాకు సెండ్ చేయి, నేను పే చేస్తా. ఎక్కడ పే చేస్తావు? వైన్ షాప్లో పే చేస్తావా? అక్కడ వెళ్ళాక స్కానరే కాదు, ఆ బైక్ మెకానిక్ రిపేర్ చేస్తున్న ఫోటో కూడా పంపించు, అప్పుడు పే చేస్తా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా కృతి? లేదు. నమ్మకం లేని చోట ఈ కళ్యాణ్ ఉన్నాడు. నేను వెళ్ళి స్కానర్ పంపిస్తా. పిచ్చి ఎదవా. కృతి, వీడొకడు. మాస్క్ తీసుకో కృతి. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరో తుమ్మారని న్యూస్ వచ్చింది. నేనేం చూడలేదే. న్యూస్ నాకు వచ్చింది, ఇంకా టీవీలో రాలేదు. తీసుకో. అదేంటి? మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పాడు, నువ్వు తీసుకో. అక్కడ తుమ్మితే ఇక్కడేమవుతుంది? హూ నోస్ కృతి, మొన్న కోవిడ్ వచ్చింది, ఇప్పుడు ఏం వైరస్ వస్తుందో. తీసుకో. యు నో ఐ కేర్ ఫర్ యూ కదా. తీసుకో కృతి. ఓ థ్యాంక్ యూ. పర్లేదు. ఈ పత్తి గింజవాడు ఆగరా, వస్తానా. భయ్యా, చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం ఇన్ఫర్మేషన్? బయటకు వస్తే చెప్తా. ఏంటి భయ్యా, ఆ అమ్మాయికి స్పెషల్గా మాస్కులు ఇస్తున్నావు? నా పర్సనల్ షేర్ చేసుకున్నంత క్లోజ్ కాదు మీరు. మీకేం కావాలో చెప్తే. అది కాదు భయ్యా, నాకు ఒక క్రష్ ఉంది, దాన్ని ఎలా పడేలా అర్థం కావట్లా. నువ్వు టిప్స్ ఏమైనా ఇస్తావని. నేనే 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను భయ్యా. 10 ఏళ్ళ నుండి ఏం చేస్తున్నావురా? పూజ చేస్తున్నావా? అదేంటి, పూలతో కదా పూజ చేసేది. ఎందుకే రా నీకు పడలేదు? ఇలా ఉంటే ఎవరిది పడదు. ఏ ఎందుకు పడదు? నేను డాక్టర్ కావాల్సిన వాడిని, తన్ని రోజు చూడాలని తన దగ్గరలోనే మెడికల్ షాప్ పెట్టుకున్నా. నా ఎఫర్ట్స్కి తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను వెయిట్ చేస్తా. నువ్వు ఎంత వెయిట్ చేసినా వెయిట్ పెరగటమే కానీ నీ వెయిట్కి వర్త్ ఉండదు, రిజల్ట్ రాదు. సో ఇలా మాస్కులు మెడిసిన్లు ఇచ్చి టైం వేస్ట్ చేసుకోకు. ఏ ఎందుకు? ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా? నీలా చాలామంది ట్రై చేశారు భయ్యా, అంత మాత్రం లవ్ చేస్తుందా? ఇన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, నాకే దిక్కు లేదు. అరే పిచ్చి భార్గవ్, ఎన్నేళ్ళు వెయిట్ చేసామనేది మ్యాటర్ కాదు, ఆ అమ్మాయి మనసుని గెలికేలా ఏం చేసామనేదే మ్యాటర్. ఏంటి అరే ఇన్నేళ్ళ నుండి చూస్తున్నావు, నన్ను దాంతో ఎప్పుడు చూడలేదారా? చూశాను, ఏ కజినో బ్రదరో అనుకున్నా. బా ఎంత నమ్మకం రా దాని మీద. నీ నమ్మకంలో తప్పలేదురా, కానీ ఆమె కూడా మనసు ఉంటుంది. ఆ మనసు ఎవరిని కోరుకుంటే వాళ్ళకే ఆమె సొంతం అవుతుంది. ఓకే, అర్థమైందా? అరే నీకు విషయం చెప్పనా? 1000 మంది రాజులున్నా ఎవరికి విరగని శివధనస్సు రాముడి మాత్రమే ఎందుకు విరిగిందో తెలుసా? అది విరగడానికి కావాల్సిన సరైన చెయ్యి రాముడిది కాబట్టి, సీత రాముడిది కాబట్టి, రాముడిది మాత్రమే కాబట్టి. ఏంటి అర్థం కాకపోతే దాని దగ్గరికి వెళ్ళు, అర్థమేలా చెప్పింది.
కృతి ఈ మెడిసిన్స్ యూస్ చేయండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే యూ విల్ బి ఫైన్. ఓకే 10 days ప్రోగ్రెస్ చూసి మెడిసిన్స్ చేంజ్ చేద్దాం. Okay. ఓకే? ఏంటి కృతి నేను విన్నది నిజమేనా? అవును నిజమే. అతనికి ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, అలా చేస్తేనే బెటర్. అది కాదు కృతి, నువ్వు ఆ కళ్యాణ్ అనే అతన్ని లవ్ చేస్తున్నావా? అవును. గాడ్, నువ్వు ఇలా చేస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కృతి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవని నేను చేయకుండా ఉండను కదా షణ్ముఖ్. నాకు మనసు ఉంటుంది కదా. నాకు మనసు ఉంటుంది కదా కృతి, దాని గురించి ఆలోచించాలిగా. ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. అయినా పోయి వన్ లవ్ చేస్తావా? వాడి లాంగ్వేజ్, వాడి బిహేవియర్, అట్లీస్ట్ జాబ్ అయినా ఉందా వాడికి? అయినా మీ అమ్మాయిలకి నాలాగా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఎందుకు నచ్చుతారులే, అందరిలాగే నువ్వు కూడా. ఆపుతావా? నీ కోపం నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఫస్ట్ కూర్చో. నీ ప్రాబ్లం ఏంటి? నేను నిన్ను లవ్ చేయలేదనా, వాణ్ణి లవ్ చేశానన్నా? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేను ఎప్పుడైనా నీకు చెప్పానా నా మీద హోప్స్ పెట్టుకోమని? లేదు కదా. దెన్ నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? అది కాదు కృతి, పోయి వాడిని. ఏంటి వాణ్ణి? వాణ్ణే. ఏమైంది? చేయకూడదా? నీకెంతసేపటి నుంచి తెలుసువాడు? నాకెన్ని రోజుల నుండి తెలుసువాడు? నీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా వాడి గురించి? సి, ఒక పర్సన్ని చూసి జడ్జ్ చేయడం, ట్రావెల్ చేసి జడ్జ్ చేయడం ఒకటి కాదు. చూడు, అమ్మాయిలు ఎదవలకే పడతారంటారు. నీ ఫీలింగ్ కూడా ఇప్పుడు అలానే ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ ఎదవల్లో కూడా మంచి ఎదవలుంటారు. చూసావా, మాటల్లోనే మా ఎదవ కాల్ చేశాడు. కృతి స్కానర్ పెట్టా చూడు. సరే. ఏ కృతి 16 రూపాయలు ఎక్స్ట్రా పంపు. సరే. ఉమ్. సి, అబ్బాయి బాగుండాలి, బాగా చూసుకోవాలని ఎలా కోరుకుంటామో, వాడితో ఉన్న టైం, వాడి లేని టైంలో కూడా చాలా అందంగా కనిపించాలని కోరుకుంటాం. అలాంటి వాడినే కావాలనుకుంటాం. లగ్జరియస్ థింగ్స్ హ్యాపీ లైఫ్ని ఇస్తాయంటే నేను మాత్రం నమ్మను. కానీ లగ్జరీస్ పర్సన్ ఉంటే ఆ లైఫ్ మొత్తం లగ్జరీగానే ఉంటుంది. ఒక అమ్మాయికి నచ్చటానికి ఏం చేయాలని కాదు, ఆ అమ్మాయి మైండ్ సెట్కి నువ్వు మ్యాచ్ అయ్యేలా ఉన్నావా లేదా అనేదే ఇంపార్టెంట్. అది ఆలోచించి ఉంటే నువ్వు ఇన్నేళ్ళు నా కోసం వెయిట్ చేసే పని ఉండేది కాదు. నువ్వు మంచోడి విషయంలో నీ ఒరిజినాలిటీని ఇష్టపడే అమ్మాయి కూడా ఉంటుంది. సారీ, కానీ ఈ కృతి మాత్రం కళ్యాణ్ గారిదే. సారీ అండ్ ఆల్ ద బెస్ట్. వచ్చావా? వస్తున్నా. సరే, బయట మా వారు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. టేక్ కేర్. బాయ్. కళ్యాణ్. ఆ? సారీ, మార్నింగ్ బాగా తిట్టేశాను కదా, అందుకే ఇది. అంత ఎక్కువ తిట్టేసి ఎంత చిన్నదేనా? చీకట్లో ఉంటే ఇలాంటి థాట్సే వస్తాయి. నువ్వు బైక్ తీ. అంతేనా? అంతే, పద. పాపం తగిలిద్దే నీకు. అవును, ఫెస్టివల్కి బట్టలు తీసుకున్నావా? లేదు. పద కొందాం.